ప్రపంచ కప్ చివరి అంకానికి చేరుకుంది క్రికెట్ అభిమానులు రేపు మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ మధ్య తుది పొరకు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు తాము కప్పు గెలవాలని ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాయి. టీమిండియా ఇప్పటికే 2 టీ20 వరల్డ్ కప్స్ గెలుచుకుంది. ఇప్పుడు ఇంకో ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. అయితే గత వరల్డ్ కప్స్ కంటే ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య ట్రోఫీని అందుకోవడం కంటే గొప్పదనం ఇంకేముంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేయాలనే పట్టుదలతోటి ఉంది టీమిండియా. ఇందుకోసం వ్యూహాలు రచిస్తోంది. టోర్నీలో టీమిండియా అన్ని రంగాల్లో దూసుకెళ్తుంది. నాకౌట్ మ్యాచ్ల్లో సంజు శాంసన్ తన సత్తా చాటాడు. ఈశాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దుబే బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక మరోవైపు ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రాణిస్తున్నారు. బౌలింగ్లో కూడా బుమ్రా నాయకత్వంలో హర్షదీప్, వరుణ్ చక్రవర్తి తోటి పటిష్టంగా ఉంది. అయితే కొందరు ఫామ్ లేమితోటి జట్టుకు భారంగా మారుతున్నారు. టీ20లో దూకుడుగా ఆడే అభిషేక్ శర్మలో ఈ వరల్డ్ కప్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ కూడా కెప్టెన్గా విజయవంతం అవుతున్న ప్లేయర్గా ఫ్లాప్ అవుతున్నారు. ఇక 1-2 మ్యాచ్లు మినహా మిగిలిన మ్యాచ్లతోటి స్కై బ్యాటింగ్ పేలవంగా ఉంది. ఫైనల్లో అయినా వారు రాణించి టీమిండియాకు కప్ అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐసీసీ టోర్నమెంట్లో న్యూజిలాండ్ జట్టుకు దురదృష్టమే వెంటాడుతుంది. ఐసీసీ మెగా టోర్నమెంట్లో న్యూజిలాండ్ జట్టుకు పీడకలలి మిగిల్చాయి. టీ20 వరల్డ్ కప్లో కేవీసీ జట్టు రెండోసారి ఫైనల్కు చేరింది. ప్రతి టోర్నమెంట్లో చివరి అడుగు వరకు వచ్చి బోల్తా పడే న్యూజిలాండ్ జట్టు ఈసారైనా కప్పు ముద్దాడాలని భావిస్తోంది. సెమీఫైనల్స్లో అద్భుత ఆటతీరుతోటి సఫారీలను కేవీసీ జట్టు ఇంటికి పంపించింది. ఫైనల్లో కూడా అద్భుతమైన ఆటతీరుతోటి టోర్నీని ఎగరేసుకెళ్లాలని న్యూజిలాండ్ ఒకవైపు యోచిస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్కు ముందు టీమిండియాను ఒక రికార్డు కలవరపెడుతుంది. ఈ టోర్నీ చరిత్రలో భారత్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్ను ఓడించలేదు. 3 మ్యాచ్లలో ఇరు జట్లు తలపడితే అన్నిట్లోనూ కేవీసీ గెలుపొందింది.